నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి సినిమా మళ్ళీ త్వరలో రిలీజ్ అవుతుంది. దాని గురించి నేను చాలా ప్రెస్ మీట్లు, చాలా ఇంటర్వ్యూలు, చాలా వీడియోస్ కూడా ఇచ్చాను ఆల్రెడీ. అంటే ఇది ఒక కాంట్రవర్సీ కాదు, ఇది ఒక బాధ. ఇది ఎవ్వరికి రాకూడదు అని నేను కోరుకుంటాను ఫస్ట్. కానీ పర్లే. కానీ ఈ బాధ ఎందుకు వచ్చిందో, ఇంకా వేరే వాళ్ళకి ఎందుకు రాకూడదో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఇండస్ట్రీలో, యాక్చువల్గా ఈ సమస్యలు ఏంటి, ఇవాళ కొంచెం నేను బ్రీఫ్గా చెప్తాను మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రావాలని కోరుకుంటారు కదా, అంటే అనుకుంటారు. పాపం వాళ్ళకి కోరికలు ఉంటాయి, చాలా హోప్స్ ఉంటాయి. అయితే వాళ్ళకి కొన్ని నిజాలు తెలియాలి. ఇంకా వాళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి స్టేట్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు ఉంటాయి తెలియాలి. చూడ్డానికి చాలా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళాగానే తెలుస్తుంది సినిమా ఇండస్ట్రీ ఏంటనేది. ఎందుకంటే ఇందులో కొంతమంది మన స్టార్స్ ఉంటారు, మనకి ఇష్టమైన స్టార్స్ ఉంటారు. వాళ్ళకి మెయిన్గా ప్రాబ్లం ఇది. ఆ తర్వాత కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం. అంటే కొత్త వాళ్ళు అనేది ఎప్పుడు రాకూడదు, పైకి రాకూడదు, ఏది చేయకూడదు, నువ్వు ఎందుకు వస్తావు అనేది వాళ్ళకి. ఇది ఒక నెపోటిజం, మోనోపోలీ, బిగ్ ప్లేస్ది. అయితే నాకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఏంటంటే ఉన్నది నేను చెప్పాలి. ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నప్పుడు మనం చెప్పాలి, తెలియాలి ప్రతి ఒక్కరికి. అది నా ప్రయత్నం. అయితే ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను మీ అందరికీ. ఏంటంటే మీరు ఒక సినిమా చేశారు చాలా అందంగా, ఒక మంచి కథ అనుకుని, అందులో మంచి ఆర్టిస్టుల్ని పెట్టి, మంచి మ్యూజిక్ అందించి, ఒక మంచి అద్భుతమైన సినిమా చేసిన తర్వాత మీరు థియేటర్లోకి వెళ్ళాలంటే మీకు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీకు సెన్సర్ క్లియర్ అవ్వాలి, దానికే ఒక 3 to 4 months పడుతుంది. ఈ మధ్య ప్రతి చిన్న బడ్జెట్ సినిమాల వాళ్ళు బాధపడుతున్నారు దాని గురించి. ఆడియో ఎవరు తీసుకోవడం లేదు. ఏదైనా రెఫరెన్స్ ఉంటే, ఏదైనా ఛాంబర్ నుంచి ఎవరైనా మాట్లాడితేనే తీసుకుంటారు తప్ప లేకపోతే తీసుకోరు. ఆ తర్వాత మీకు సెన్సర్ క్లియర్ అయినా కూడా మీరు బోల్డ్ అంతా పబ్లిసిటీ చేయాలి, ₹1 కోటి మినిమం పబ్లిసిటీకి పెట్టాలి. పెట్టి సినిమాకి మీరు థియేటర్లోకి తీసుకువెళ్తారని అనుకున్నా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎంత బాధపడి మీరు సినిమాని ముందుకు తీసుకువెళ్తారు. అక్కడ ఏమవుతుందంటే సినిమా బాగున్నా కూడా సినిమాని ఎలా కిల్ చేస్తారు, ఎలా డమ్మీ చేస్తారు అనేది నేను చెప్తాను. అంటే ఫస్ట్ మీకు థియేటర్స్ ఇస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్ మీ సినిమా రిలీజ్ ఉన్నప్పుడు మీకు థియేటర్స్ పడదు. అది ఎందుకు పడదు అంటే వాళ్ళు ఒకటే అంటారు, లాస్ట్ మూమెంట్లోకి తీసుకొచ్చి మీకు అప్పుడే ఏమంటారంటే, మీ సినిమా బాగుంటే మేము పెంచుతాం థియేటర్స్. కానీ సినిమా బాగుందని జనాలకి తెలియాలి కదా. తెలియాలంటే ఎలా? థియేటర్స్ పడాలి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెద్ద సిటీ, ఇందులో మీకు 4-5 షోలు ఇస్తే ఎలా తెలుస్తుంది? అది కూడా మార్నింగ్ 9:30కి, నైట్ 10:30 PM. ఆ టైంలో ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు. అది కూడా సిటీలో ఇస్తే ఈ టైంలో ఇస్తారు. మిగతా 2-3 థియేటర్స్ ఊరి చివరా, అక్కడ ఎవరు వెళ్ళరు. సినిమా అక్కడ మ్యాక్సిమం మనది కిల్ అవుద్ది. డిస్ట్రిక్ట్లో కూడా ఇస్తాము ఇన్ని థియేటర్స్, అది ఇది చెప్పేసి మనది పబ్లిసిటీ అంతా పంపించినా కూడా, క్యూబ్లు కట్టినా కూడా లాస్ట్కి థియేటర్స్ పడవు. ఎందుకంటే క్యూబ్ నుంచి కొన్నిసార్లు కంటెంట్ వెళ్ళదు. వాళ్ళు టెక్నికల్ ఇష్యూ, టెక్నికల్ ప్రాబ్లం, అది ఇది అంటారు. కానీ ఏంటంటే ఇదంతా ఒక పాలిటిక్స్. ఒక సినిమాని డమ్మీ చేయాలి. ఆ తర్వాత మీరు ఓటీటీకి వెళ్ళినా, ఓటీటీ వాళ్ళు మీ క్రైటీరియా మీరు క్రాస్ చేయలేదు, మేము తీసుకోలేము. శాటిలైట్ అవ్వదు. హిందీ రైట్స్ వాళ్ళు ఇప్పుడు మీది సినిమా ఒక 2-3 కోట్లు పెట్టి తీశారంటే ఆడు 2-3 లక్షలకి అడుగుతాడు. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు తెలుగు లాస్ట్కి మనకి ఏం దారి లేక మనం అమ్మేద్దాం, ఏదో మనం కష్టాల్లో ఉన్నాం అనుకొని మీరు వెళ్ళినా యూట్యూబ్ వాళ్ళు 1-2 లక్షలు ఇస్తాడు. అయితే ఇలా కిల్ అవుతున్నప్పుడు మన ఫిలిం ఛాంబర్ మెయిన్ కంటెంట్, ఎందుకంటే వీళ్ళది ఎంత పవర్ ఉంటుంది చెప్తాను మీకు. ఫస్ట్ అందరికీ తెలియాలి ఫిలిం ఛాంబర్ అంటే ఏంటనేది. ఫిలిం ఛాంబర్ అంటే ఒక మినిస్టర్ లెవెల్లో పవర్. అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఓటీటీ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే థియేటర్స్ పడాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే శాటిలైట్ అవ్వాలి, అక్కడి నుంచి ఒక లెటర్ వెళ్ళిందంటే ఆడియో అవ్వాలి. కానీ వాళ్ళు ఇవ్వరు లెటర్.
ఎందుకంటే అది రన్ చేసేది ఎవరు అనేది మీ అందరికీ తెలుసు. వాళ్ళ వెనకాల ఎవరున్నారు అందరికీ తెలుసు. వీళ్ళందరిది ఒక నెపోటిజం, ఒక మోనోపోలీ. ఈ మోనోపోలీని మనం కిల్ చేయాలి. రేపు మనది ఇండిపెండెన్స్ డే. కానీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇది ఇండిపెండెన్స్ కాదు మనది. మనకు ఇంకా సినిమాలో పనిచేసిన వాళ్ళు చిన్న బడ్జెట్ వాళ్ళకి ఇండిపెండెన్స్ రాలా. ఎందుకంటే 2 కోట్లు పెట్టి సినిమా తీసినా కూడా సినిమా రిలీజ్ అవ్వట్లేదు, సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు, సినిమా బిజినెస్ అవ్వట్లేదు. వాళ్ళు కష్టాల్లో వచ్చేసారంటే అది చాలా బాధ. అది చాలా, అంటే ప్రతి చోటు నుంచి మీకు చంపుతున్నారు. ఇండిపెండెంట్గా మీరు ఉన్నారంటే మీ కంటెంట్ బయటికి వెళ్ళాలి. ఒకవేళ మీ కంటెంట్ బాగుంది, మీరు యూట్యూబ్లో ట్రైలర్ కానీ సాంగ్ కానీ పెట్టారంటే వీళ్ళకి ఒక ఐటీ సెల్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా మీరు కనుక్కోవచ్చు, మీ కంటెంట్ బాగుంది కానీ వీళ్ళకి మీరు నచ్చలేదు అంటే, వీళ్ళు చుట్టాలు కాదు, వీళ్ళు బంధువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదంటే ఆ ఐటీ సెల్ ఏం చేస్తుందంటే ప్రతి వీడియోకి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. నేను ఎన్ని అయితే ప్రెస్ మీట్లు చేశానో మీ ఛానల్స్ వాళ్ళు, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ పెట్టండి. నా ఎన్ని అయితే వీడియోస్ ఉన్నాయో దానికి వీళ్ళు రిపోర్ట్ చేసి 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 యూట్యూబ్లో కనిపించకుండా చేస్తారు, వ్యూస్ పెరగకుండా చేస్తారు. ఇది చాలా వరస్ట్ చెత్త పాలిటిక్స్ ఇది మన ఇండస్ట్రీలో. ఇది నేను ఎవరికి చెప్తున్నానంటే, ఫస్ట్ సురేష్ బాబు గారు, యాజ్ యూ సెడ్ యూ వాంట్ టు మేక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫెంటాస్టిక్, బట్ ఎగ్జాక్ట్లీ you don't want to make fantastic. You want to make fantastic, but in your way. What is your way? Small films should not release. Okay, that should stop. Small filmmakers should be killed. Okay, this is your fantastic way, but we don't want this all. Okay, because this is really very painful for filmmakers, Telugu filmmakers, small budget makers. They are suffering a lot. Okay, so we don't want you as a president in Telugu Film Chamber. We don't want TFCC chairman mana Bharat Bhushan garu. We don't want Bharat Bhushan garu also, because if you can't do anything for Telugu filmmakers who are making a good film, content film, okay,